కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఐసీయూలో ఏర్పడిన పీఓపీ హోల్స్ లో నుంచి ఎలుకలు వస్తున్నట్లుగా గుర్తించారు సిబ్బంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాలేజీకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎలుకలు కరవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి సంబంధించిన ఐసీయూలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఏదైతే మనము విజువల్స్ చూస్తున్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈ పేషెంట్కే నిన్న రాత్రి ఇక్కడ పిఓపి సంబంధించిన కొన్ని మరమ్మతులు చేయకపోవడంతో ఇక్కడ కొన్ని హోల్స్ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి ఎలుకలు రావడం జరిగింది. ఎలుకలు వచ్చి ఆ ర్యాట్స్ ఏవైతే వచ్చి ఆ చేతులకు కాళ్ళకి కరవడంతో ఒక్కసారిగా ఇబ్బందులు గురై ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఐసీయూలోకి సంబంధించిన ఇప్పుడు ప్యాక్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ప్యాక్ చేస్తారో ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని మరమ్మతులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇప్పుడే ఎవరైతే డాక్టర్ అజయ్ కుమార్ హెల్త్ మినిస్టర్ సంబంధించిన స్పందించడం జరిగింది. హెల్త్ మినిస్టర్ సంబంధించిన కమిషనర్ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాలు కూడా సేకరించారు. రాత్రి సమయంలో డ్యూటీలు ఎవరున్నారు, నర్సులు కానీ అంటే డాక్టర్లు కానీ డ్యూటీ డాక్టర్స్ ఎవరున్నారని కూడా ఆ కోణంలో చూశారు. ఇప్పటివరకు ఏదైతే ర్యాట్స్కి సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చాయనేది ఆ కోణంలో ఇప్పటివరకు అయితే విచారణ జరిపారు. సంబంధిత ఏదైతే రాత్రి సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ అంటే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు గురైన సందర్భంలో ఇక్కడ సంబంధించిన ర్యాట్స్కి సంబంధించిన ప్యాడ్స్ కూడా పెడుతున్నామని చెప్పి ఇప్పటివరకు అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన మరమ్మతులు చేసేందుకు చాలాసార్లు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఏవైతే ఆగిపోయాయో వాటిని మరోసారి క్లియర్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నర్సులు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఆ రోజు నిన్న రాత్రి అంటే ఎక్కడి నుంచి ర్యాట్స్ రావడం జరిగింది, అసలు ఏం జరిగింది? అసలు యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగ్ సూపర్ అండి, నేను ఐసీయూ ఇన్ఛార్జ్ కాదు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఫస్ట్ పేషెంట్ అటెండర్స్ ఫుడ్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. అట్లా చాలా ప్రాబ్లమ్ అయ్యి ర్యాట్స్ బ్రీడ్ అవుతున్నాయి. వీళ్ళు శానిటేషన్ వర్కర్స్ చాలా మంచిగా వర్క్ అంటే క్లీనినెస్ మాత్రం చాలా బాగుంది. కానీ ఏంటంటే పేషెంట్స్ ఫుడ్ చేయడం వల్ల ర్యాట్స్ బ్రీడ్ అవ్వడం వల్ల మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. సూపర్వైజర్స్కి ఇన్ఫామ్ చేస్తే ప్రతి వార్డులో ర్యాట్ ప్యాడ్స్ పెట్టిండ్రు, ఎక్కడంటే అక్కడ పెట్టిర్రు. కానీ ఈ ర్యాట్స్ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి హాస్పిటల్, వెజిటేబుల్ మార్కెట్ కూడా పక్కకే ఉంది కాబట్టి ర్యాట్స్ అట్లా బ్రీడ్ అవుతున్నాయి అని మేము అనుకుంటున్నాము. అంటే ర్యాట్స్కి మీరు చెప్పొచ్చు మేడం, ర్యాట్స్కి సంబంధించిన ప్యాడ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు చెప్తున్నారు. మొత్తం మేజర్గా ఏం ప్రాబ్లం, గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగాయని తెలుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, అవిటిని మనం ఆపలేం కదా. అవి తింటున్నాయి, ఆ తిండి కోసం ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి వాటిని మేము ఆపడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కానీ అవి యాక్సిడెంటల్గా అది అన్కాన్షియస్ పేషెంట్ కాబట్టి అట్లా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఐసీయూ అంటే ఒక అటెండర్ ఉండాలి, దే హ్యావ్ టు అబ్జర్వ్ ద పేషెంట్. కానీ వాళ్ళు మళ్ళీ అబ్జర్వ్ చేసిండ్రో తెలియదు. సిస్టర్ కూడా ఒకటే ఉంటుంది ఇక్కడ నైట్లో, తను ప్రతి పేషెంట్కి అయితే తను అవి ఇవ్వలేదు కదా. స్టాఫ్ మొన్ననే కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళిండ్రు. అట్లా మా తరఫు నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు, పెద్దోళ్ళ తరఫు నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేస్తున్నాము, ప్రతి వాళ్ళ ర్యాట్ ప్యాడ్స్ పెట్టినాము. కానీ ఏంటంటే ఇక్కడ పేషెంట్స్ కూడా కొంచెము టిఫిన్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా అన్నం ఎక్కడంటే అక్కడ నీట్గా మెయింటైన్ చేస్తే అవి కూడా తక్కువైతాయని మేము అనుకుంటున్నాం. అంటే ఈ మరమ్మతుల కోసం ఏమైనా డబ్బులు ఏమైనా ఇప్పటివరకు రిక్వెస్ట్ చేస్తారు మేడం గవర్నమెంట్కి? అది ఆల్రెడీ మన మేడం అది ప్రాసెస్లో ఉంది. అది అంటే ఇది మెడికల్ కాలేజ్ అయింది, ఇది మెడికల్ కాలేజ్. యాక్చువల్గా ఈ బిల్డింగ్ అయితే మెడికల్ కాలేజ్కి అది కాదు, కానీ ఇది మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి ఇక పేషెంట్స్కి మాత్రం మేము ఏం తక్కువ చేయట్లేదు. కానీ ర్యాట్ న్యూసెన్స్ ప్రతి వార్డులో ఉంది, ఇక్కడనే కాదు, ప్రతి వార్డులో ప్యాడ్స్ పెట్టిండ్రు వాళ్ళు. పేషెంట్ పరిస్థితి మేడం ఎట్లుంది? పేషెంట్ అన్కాన్షియస్ పేషెంట్, క్రేనియోటమీ. నేను పేషెంట్ చూసిన అట్లేం లేదు. వాళ్ళు పేషెంట్స్ దే ఆర్ అంటే గుడ్ రెస్పాన్స్, స్టాఫ్ తరఫున మాత్రం ఏం తప్పు లేదు అంటున్నారు. ఇది చెప్పొచ్చు, ఏదైతే ర్యాట్స్కి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ వస్తారో పేషెంట్స్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో ఏదైతే తిన్న ఫుడ్ వేస్టేజ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్లనే ఈ ర్యాట్స్ అని సంబంధించిన ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. కానీ ఎన్ని ర్యాట్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్యాడ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ సంబంధించిన సిబ్బంది కూడా కొరత ఉన్నప్పటికీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక నర్సులు డిపార్ట్మెంట్ సంబంధించిన నర్సులు కానీ సంబంధించిన స్టాఫ్ని కానీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే పేషెంట్ సంబంధించిన
సంబంధించిన బంధువులు నీట్నెస్ మెయింటైన్ చేయాలి అని కోరుతున్నారు. దాంతోపాటు ఏదైతే అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నప్పటికీ కూడా ఏదైతే పేషెంట్ సంబంధించిన బంధువులు అయితే నీట్నెస్ మెయింటైన్ చేయాలని కోరుతున్నారు. ఇక మిగతా సంబంధించిన ఏవైతే మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో పూర్తవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, కామారెడ్డి ఐసీ నుంచి.